ఫాల్స్ రేప్ కేస్ అక్యూజ్డ్ అన్ఫార్చునేట్లీ మన దేశంలో ఇండస్ట్రీగా తయారైంది. కానీ ఈ ఇండస్ట్రీలో కూడా ఎలాంటి ఇండస్ట్రియలిస్ట్ ఉన్నారంటే వాళ్ళు తమ బిజినెస్ని ఈవెన్చువల్లీ పట్టుబడే అంత ఎక్స్పాండ్ చేస్తారు. ఇలానే మధ్యప్రదేశ్ హైకోర్టు ముందు ఒక మహిళ దొరికిపోయింది. సో అసలు అక్కడ జరిగింది ఏంటి అంటే, అన్నిటికంటే ముందు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఎవరైనా అమ్మాయి మనీ ఇవ్వకపోతే మీ మీద ఫాల్స్ రేప్ కేస్ పెడతానంటే అది ఒఫెన్స్ ఆఫ్ ఎక్స్టార్షన్ కిందికి వస్తుంది. సో ఈ ఎక్స్టార్షన్ కూడా ఒక నాన్ బెయిలబుల్ ఒఫెన్స్ అవ్వడం వల్ల ఇలాంటి కేసెస్లో మీరు ఎఫ్ఐఆర్ వేస్తే ఆ అమ్మాయి కూడా అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఒక పర్టికులర్ కేసులో ఇలానే ఎక్స్టార్షన్ జరిగింది. ఒక మేల్ పర్సన్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించాడు అండ్ ఆ అమ్మాయి అరెస్ట్ అయింది. ఎప్పుడైతే ఈ ఫీమేల్ అక్యూజ్డ్ బెయిల్ కోసం హైకోర్టుకి వెళ్ళిందో అప్పుడు ఆమె హైకోర్టు ముందు ఏం చెప్పిందంటే, తను ఈ కేసులో ఫాల్స్గా ఇంప్లికేట్ చేయబడింది అని అండ్ తనపై రేప్ అయింది కాబట్టి ఆమె విక్టిమ్ అని చెప్పింది. బట్ ఇంకొక వైపు గవర్నమెంట్ లాయర్ అండ్ కంప్లైనెంట్ లాయర్ కోర్టుకి చెప్పింది ఏంటి అంటే, ఆ ఫీమేల్ అక్యూజ్డ్ ఇలా ఒకరిపై రేప్ ఎలిగేషన్స్ వేయడం ఇది ఫస్ట్ టైం కాదు. ఇంతకుముందు ఆమె ఇంకొక 5 మెంబర్స్ మీద కూడా ఇలానే వేసింది అండ్ బ్లాక్మెయిల్ చేయడం ఆమె హ్యాబిట్ అని చెప్పారు. అండ్ గవర్నమెంట్ లాయర్ చెప్పింది విన్న తర్వాత ఆ ఫీమేల్ అక్యూజ్డ్కి బాగా ఎక్స్పాండ్ అయిన బిజినెస్ అని హైకోర్టు రియలైజ్ అయ్యింది. అండ్ ఈ మాటలని నోట్ చేస్తూ మధ్యప్రదేశ్ హైకోర్టు ఆ ఫీమేల్ అక్యూజ్డ్ బెయిల్ రిజెక్ట్ చేసింది.